రండి రండి, వేడి వేడి పెసరట్టు, వెన్నపూస పెసరట్టు. రండి, 20 పైసలే. కూర్చోండి అయినా, కూర్చోండి. ఏం కొండయ్య, రా రా, వేడి వేడిగా నువ్వు రెండు తినిపోదు కానీ. పచ్చిమిరకాయలు ఏమన్నావా? కొండే మావా, పుల్లొట్టు తినవు, 10 పైసలే. నేత్తో వేసిస్తా దా. ఓరి నీ మోకమ్మ అంట, తాళ్ళు నేర్చినాడు నువ్వు ఇలా తగలడుతుంటే ఇక కుర్ర గుంపుల సంగతి చెప్పాలా? పో, దాని కుడుకు బెలుకు చూసి వెళ్తావు కానీ దాని పుల్లట్ల రుచి చూసా. నువ్వు కూర్చో మావా, వేడిగా తిందు గాని. తిను అట్టా ఆగే పోదు కానీ కాలరా తగిలి. ఏ పేరమ్మా, మాటలు జాగ్రత్తగా రాని. నీ పెసరెడు తింటేనే పచ్చకామని వచ్చి పుట్టుకు చేస్తారు. అమ్మా అమ్మాయి, ఏమిటమ్మా ఏమిటి? చూడమ్మా ఈ పేరం ఏమంటుందో. ఏమంటుంది? మన పుల్లెట్టు తింటే కళ్ళ వచ్చి చస్తారట. ఏమిటే వాగుతున్నావు? నీకంటే మేము శుభ్రంగానే చేస్తాం, కావాలంటే ఊళ్ళో అడుగు. ఈ శుభ్రం సంగతి నాకు తెలియపోతే కదే ఊళ్ళో అడగడానికి. కూతుర్ని కొట్లో కూర్చోబెట్టి అమ్మడం కాదే, లేకపోతే నిన్ను కూర్చోబెట్టి అమ్మమంటావే? నీ కళ్ళల్లో కారం కొట్ట ప్రొద్దులు లేస్తే నీ కూతురా దాని మీద ఏడుస్తావేమి? కావాలంటే నువ్వు ఒక కూతుర్ని కనవే. అయ్యో నీ నోరు కూడా అసలే మొగుడు చచ్చి నేను ఏడుస్తుంటాను, కూతుర్ని కనమంటావుతే. మొగుడు చస్తే మాత్రం ఏం నోరు చావలేదుగా డబ్బా. నీ నోటికి తెచ్చా కదే నీ మొగుడు కాశీలో సన్నాసులు చచ్చాడు. చస్తే మాత్రమేమి, కాశీలో చచ్చాడు, పుణ్యం కట్టుకున్నాడు. నీ మొగుడా నూతిలో పడి చచ్చి కుక్కలో చచ్చాడే, నీ బాధలు పడలేక ఏమే ఏం కూర్చావు? అమ్మా అమ్మా అమ్మా, సాయంకాలం కొట్టుకుంటే టికెట్ పెడతాను, కలెక్షన్ బ్రహ్మాండంగా వస్తుంది. సాయంత్రం ఆగకపోతే ఎవరినేం చేస్తావే? ఏం చేస్తావా? ఆగండి, విశ్రాంతి, కొంచెం ఇంటర్వెల్ ఇవ్వండి. అమ్మా జాకి, నువ్వు నాకే జన్మలోనో బాకి. అందుకే తిరుగుతున్నాను కాకిలాగా. ఎప్పుడు ఏదో ఒకటి తెచ్చి పెడుతూనే ఉంటావు. ఎన్ని పెడితే ఏం లాభం రాదా? తాళి కడితేనే కదా తృప్తి. తాళి కట్టడవా? మీ అమ్మ మా అమ్మ తగువ తీరేసరికి మన ఇద్దరం ముసలోళ్ళు అయిపోతాం. అవును, పోతా ఉంటే గుర్తుకొచ్చింది. నేను ఇవాళ ఊటీకి వెళ్తున్నాను, మధ్య బెంగళూరు తగులుతుంది. నీకేం తెచ్చి పెట్టను చెప్పనా? చెప్పు.